హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే, ఇంకో 2 రోజుల్లో మన మంచు విష్ణు గారి 'కన్నప్ప' సినిమా మన ముందుకైతే రాబోతుందనమాట. సో ఆ సినిమా ఓవరాల్‌గా ఎంత కలెక్ట్ జేయాలి, ఎంత కలెక్ట్ జేస్తే ఒక మంచి హిట్ అయిద్ది అనేది మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక మంచు విష్ణు గారి 'కన్నప్ప' సినిమా ఓవరాల్‌గా 300,00,00,000ని వసూలు చేస్తే ఒక మంచి హిట్ టాక్‌నైతే సంపాదించుకుంటదనమాట. సో ఎందుకంటే ఈ సినిమా 250,00,00,000కైతే అమ్మారంట. అండ్ మన తెలుగు స్టేట్స్‌లో దగ్గరగా 200,00,00,000నైతే వసూలు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమాకి ఆ రేంజ్‌లో పెట్టుబడైతే పెట్టడం జరిగింది. సో మరి చూద్దాము. అండ్ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే, సినిమా ట్రైలర్ గూడా చాలా బాగా కట్ జేశారు. ఏదో మ్యాటర్ ఉంది ఈ సినిమాలో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందనమాట. అండ్ ఇంకోటేంటంటే, ఈ సినిమా ప్రభాస్ గారు ఉన్నారు గాబట్టి కొంచెం గట్టిగానే కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ మీరు ట్రైలర్‌కి వ్యూస్ అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయన్నమాట. లైక్ 50,00,000 పైనే వ్యూస్ వచ్చాయన్నమాట. సినిమా బాగుంటే మాత్రం మన తెలుగు ప్రజలు ఆదరించటానికి ఎప్పుడూ ముందుంటారనమాట. మీరు ప్రతి సినిమా చూసుకోవచ్చు. హిట్ అయిన సినిమా దాన్ని ఎంత ఆదరించారో. సో మంచి కాన్సెప్ట్ ఉండాలనమాట. అండ్ ముఖ్యంగా ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారు? ప్రభాస్ గారిని మంచిగా చూపిస్తే మాత్రం ఈ సినిమాకి తిరిగే ఉండదు. అండ్ ప్రభాస్ గారు కూడా ఫస్ట్ హాఫ్‌లో ఉండరంట. ఇంటర్వెల్ అయిపోయాక 15 నిమిషాల తర్వాత ఉంటారంట. అండ్ ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గూడా చాలా ఎక్కువ సేపు ఉంటదంట. ఒక హాఫ్ ఎన్ అవర్ ఉండొచ్చని చెప్పారు మరి. సో మరి చూద్దాము ఎంతసేపు ఉంటారో ఏంటో. ఎంతసేపున్నా ప్రభాస్ గారికి మంచి రోల్ ఇస్తే మాత్రం ఇక చాలా మంచిగా వసూళ్ళొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది 300,00,00,000 వసూలు చేస్తే ఈ సినిమాని హిట్‌గా పరిగణిస్తారనమాట. సో అంతకు మించి కొంచెం తక్కువొచ్చినా గూడా ఒక యావరేజ్‌గా అయితే పరిగణించొచ్చు. సో అదనమాట. మరి చూద్దాము, సినిమా ఇంకో 2 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. సో మరి హిట్ కొట్టిద్దా లేదా?